అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. ముందుగా అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. కాళోజీ నారాయణరావు జయంతిని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. కాళోజీ నారాయణరావు తెలంగాణ సాధన సమరంలో కొందరు తమ గళాన్ని అస్త్రంగా సంధిస్తే మరికొందరు తమ కలంతో ఉత్తేజాన్ని నింపిండ్రు. అసొంటి గొప్ప కలం వీరులల్లో అగ్రగణ్యులు మన కాళోజీ. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అనే విశ్వమానవ విశాల హృదయం అందరికీ ఉండదు. అందుకే ఆయన ప్రజాకవి అయ్యిండు. కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. కాలన్నగా తెలంగాణ ప్రజల మనసుల్లో పాతుకుపోయిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అంటే తెలంగాణ సాహిత్యానికి, సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం. 1000 గన్నులు చెయ్యలేని పనిని ఒక్క పెన్నుతో చేసి చూపెట్టిండు మన కాలన్న. ఒక్క సిరాచుక్కతో లక్షల మెదళ్లను గదిలిచ్చిండు. కాలే కడుపులు చూసి, రగిలే గుండెలను చూసి తన చురకత్తుల్లాంటి కవితలతో ఉద్యమ సమర శంఖం పూరించిండు మన కాలన్న. కవితలంటే నల్లటి సిరాతో తెల్లటి కాగితాల మీద రాసిన అక్షరాల అవిగావు. కవితలంటే కనకనమండే ఎర్రటి నిప్పు కణికలు. నిజాం నిరంకుశ పాలనను నిలువునా తూర్పారాబట్టిన గలం కాళోజీ కలం. ఒక్కో అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజలకు అందించిన నిత్య సత్యాగ్రహశీలి మన కాలన్న. అవే అక్షరాలతో తెలంగాణ అస్తిత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన అక్షరయోధుడు కాళోజీ. 1914 సెప్టెంబర్ 9 నాడు కర్ణాటక బీజాపూర్ జిల్లా రట్టహేలి ఊళ్ళ రంగారావు రమాబాయమ్మ దంపతులకు జన్మించిండు కాలన్న. ఆ తర్వాత బీజాపూర్ నుండి తెలంగాణకు వలస వచ్చారు రంగారావు కుటుంబం. వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామంలో స్థిరపడింది ఆ కుటుంబం. కాళోజీ తండ్రి మహారాష్ట్రీయుడు, తల్లి కన్నడికురాలు. కాళోజీ పుట్టిన 6 నెలలకే కాలం ఆ కుటుంబాన్ని కాటేసింది. తల్లి రమాబాయమ్మ కన్ను మూసింది. ఆ తర్వాత అన్న రామేశ్వర్ అన్నీ తానై అమ్మలా పెంచాడు కాళోజీని. ఒక్కసారి కాళోజీ తనకంటే 6 ఏండ్లు పెద్దోడైన తన అన్న గురించి చెబుతూ, 7 నెలల వయసులో నా అన్న భుజం ఎక్కిన నేను 80 ఏళ్ల వయసులో కూడా తన అన్ననే ఆసరాగా చేసుకొని ఉన్నానని అచంచలమైన ప్రేమను చాటుకున్న ప్రేమమూర్తి మన కాలన్న. హై స్కూల్ చదువును హనుమకొండలో కాళీజియేట్ హై స్కూల్లో, హైదరాబాద్ పాత బస్తీలో చౌమహల్ల పాఠశాలలో పూర్తి చేసి అనంతరం హైదరాబాద్ హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కాలేజీలో న్యాయవాద పట్టా తీసుకున్న కాళోజీ అభ్యుదయ భావాలు నిండైన ఆదర్శంగా ఉన్న కాళోజీ దండిగా పైసలు తీసుకునే అవకాశం ఉన్న న్యాయవాద వృత్తిని పక్కకు పెట్టి ఆ కాలంలో జోరుగా సాగుతున్న గ్రంథాలయ ఉద్యమంలో దూకిండు. సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 25 ఏండ్లల్లనే జైలు జీవితం కూడా అనుభవించిండు కాలన్న. ఆ రోజులల్లా మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పివి నరసింహరావు, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు అసంటి స్వాతంత్ర సమరయోధులకు చాలా దగ్గరగా ఉండేటోడు. వాళ్ళతో పాటు ఎన్నో ఉద్యమాలల్లో పాల్గొన్నారు కాళోజీ నారాయణరావు. ఆంధ్ర సరస్వత పరిషత్తు స్థాపకులలో ఒకరైన కాళోజీ తెలంగాణలో విద్యా కుసుమాలు పూయించాలని అలుపెరగని పోరాటాన్ని సాగించిన సాహితీ సమరనంగుడు. ఆంధ్ర సరస్వత పరిషత్తు స్థాపకులలో ఒకరైన కాళోజీ నారాయణరావు తెలంగాణలో విద్యా కుసుమాలు పూయించాలని అలుపెరగని పోరాటాన్ని సాగించిన సాహితీవేత్త. ఒకవైపు అక్షర సేద్యం చేస్తూనే మరో దిక్కు నిజాం నిరంకుశ పాలనపై తన కళాన్ని జులిపించిండు కాలన్న. సాగుపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు, సాగిపోదలచిన ఆగరాదిచటెప్పుడు, ఆగిపోయిన ముందుకి సాగలేవెప్పుడు అని అద్భుత జీవిత సత్యాలను సరళమైన పదాలతో చెప్పిన సామాన్య కవి మన కాళోజీ. నా నోటికాడి బుక్కను నాణ్యంగా కాజేసిన నాగరికుడా విను, నా నాగలి చాలులోన నాజూకుగా పవ్వలించి నన్ను కాటేసిన నాగరికుడా విను అంటూ పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నించిన దళిత బాంధవుడు కాళోజీ. తెలుగు భాషన్నా అందులోని యాసలన్నా ప్రాణం కాళోజీకి. తెలుగు బిడ్డ విరోరి, తెలుగు మాట్లాడుటకు సంకోచపడుటవేమి, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా సావవేమిటికిరా. తెలుగు భాషను చులకనగా చూసిన వారి వీపు మీద సుర్రుమనిపించిన సాహితీ సవ్యసాచి కాళోజీ. మొత్తం మీద తెలుగు భాష మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద
అట్లా ఒక పట్టు సాధించి అందరికీ తెలుగు భాషను తెలంగాణ భాషను చులకనగా చూసినోళ్లకు అందరికీ దీటుగా సమాధానం చెప్పుకుంటా ముందుకు పోయిన స్వాతంత్ర సమరయోధుడు మన కాళోజన్న. నిజంగా ఇలా కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది కాళోజీ జీవిత చరిత్ర. ఇంకా ఆయన కవితలు తూటాల్లాంటి, ఆయన కలం నుంచి జాలువారిన తూటాల్లాంటి కవితలు ఇంకెన్నో, ఎన్నో లక్షల మెదళ్లను తట్టి లేపిన కలం కాళోజీది.